నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ లోపల అంతర్గత సెగలు రాజేస్తున్న ఒక పెద్ద పొలిటికల్ బాంబ్ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉందా? మునుగోడు సెంటిమెంట్, భువనగిరి గెలుపు, నల్గొండ పట్టు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ఒకే ఒక్క మంత్రి పదవి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంట్లో చిచ్చు పెట్టిందా? అవును. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సైలెంట్ గా సాగుతున్న ఈ అంతర్గత యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అన్న మంత్రిగా చక్రం తిప్పుతుంటే తమ్ముడు మాత్రం నాకు పదవి ఎప్పుడు వస్తుందని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. హామీ ఇస్తేనే పార్టీలోకి వచ్చా, ఇప్పుడు మాట తప్పితే చూస్తూ ఊరుకోను అనే రేంజ్ లో రాజ్ గోపాల్ రెడ్డి ఇండైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నడుస్తున్న ఈ మినిస్టర్ వార్ ఏంటి? కాంగ్రెస్ హైకమాండ్ ఆ అన్నదమ్ముల ముందు పెట్టిన ఆ కఠినమైన షరత్ ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో ఇన్ డెప్త్ గా చూద్దాం. అసలు కథలోకి వెళ్తే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అసంతృప్తి ఈ రోజుది కాదు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి రావడానికి ఒక బలమైన ఒప్పందం జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. ఇదే విషయాన్ని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బహిరంగంగా చెబితే దాన్ని కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధృవీకరించారు కూడా. అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తనకు కేబినెట్ లో కీలకమైన మంత్రి పదవి ఇస్తారని రాజ్ గోపాల్ రెడ్డి ఆశించారు.